హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష చకిత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. మన జాతకపరంగా ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, ఎటువంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మరి గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ప్రతి ఎపిసోడ్లో ఎన్నో చక్కని మోటివేటెడ్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. వినే ప్రేక్షకులకు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు గురుగారు ఏ స్టోరీ చెప్పబోతున్నారు? చిన్న కథ చెప్పుకొని వెళ్దాం అమ్మా కార్యక్రమంలోకి. ఒక ఉపాధ్యాయులు ఉన్నారు, ఆయనకి వివాహం అయింది. సో పిల్లల కోసం చాలా ప్రయత్నం చేశారు, ఎన్నో పూజలు చేశారు, వ్రతాలు చేశారు, గుడ్లకు వెళ్ళారు, తీర్థయాత్రలకు వెళ్ళారు, డాక్టర్లు కలిశారు, చేయాల్సిన పద్ధతులన్నీ చేశారు. ఎప్పటికీ పిల్లలు లేరు, ఏం లేరు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే మొక్కులు మొక్కుతున్నారు, అంతా ఉంది. సరే చాలా కాలానికి ఎదురు చూడగా ఆమె గర్భవతి అయింది. సరే మంచి పండంటే మగ పిల్లాడిని కన్నది. సంతోషం, వాళ్ళకి అవధులు లేవు. పిల్లాడు అలా పెరుగుతున్నాడు, చిన్నగా పెరుగుతున్నాడు, కొంచెం పెరుగుతున్నాడు పిల్లాడు. సరే ఆయన మామూలుగా స్కూల్కి వెళుతున్నాడు, ఏమేం పని చేసుకుంటుంది, పిల్లాడిని మంచిగా పెరుగుతున్నాడు. ఒకరోజు ఆయనకి ఇంటి ముందు ఒక ముంగిస్ కనిపిస్తుంది. బాగుంది, ముద్దుగా బొద్దుగా ఉంది, పిల్లాడి దగ్గర కూడా బాగుంటుంది, ఒక టాయ్ లాగా చక్కగా బొమ్మలాగా ఉంది అని చెప్పి దానికి తీసుకొచ్చి, అంటే అక్కడ అది కదలలేని పరిస్థితిలో ఉంటే దానికి సేద తీర్చి మంచి చెడ్డ చేసి పెంచుతున్నాడు. పిల్లోడు పనికొస్తలే అని పిల్లోడి దగ్గర కాపలా కూడా ఉంటుంది, పిల్లోడు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఆ దెబ్బ తగిన ముంగీసుకి బాగు చేసి సేద తీర్చి అది నమ్మకంగా ఇంట్లో ఉండి పిల్లోడి దగ్గర కూడా ఉంటుంది. సరే బాగా అలవాటు అవుతుంది, చెప్పిన పనులు వింటుంది, అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేస్తుంది, ఏం నేర్పిస్తే ఏదైనా చేస్తుంది. సరే ఆయన మామూలుగా ఒకరోజు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ముందు పిల్లోడిని ఆడిస్తుంది. సరే పక్కనే వెళ్ళి అవి పువ్వులే ఏ పూజకి కోసుకురావాలి, పిల్లోడిని చూస్తుండమని చెప్పేసి ముంగీసుకి చెప్పింది. సరే ఊకోటి అలాగే అని చెప్పేసి ముంగీసు అంది. సరే పువ్వులు అవి తేవడానికి ఆమె పక్కకి వెళ్ళింది కోసి తీసుకురావడానికి. పిల్లోడు ఒక్కడే ఇక్కడ ఉన్నాడు, ఉయ్యాల్లో పిల్లోడు ఉన్నాడు. సరే ఈలోపు తన పువ్వులు కోయడానికి వెళ్ళి మాస్టర్ ఏమో స్కూల్కి వెళ్ళాడు. ఈలోపు అనుకోకుండా ఒక నల్ల త్రాచు, ఒక నాగుపాము, నల్లని తాచుపాము, బ్లాక్ కోబ్రా లోపలికి వస్తుంది. లోపలికి వస్తే ముంగిసుకి పెద్ద కష్టమేం కాదుగా, చాలా ఈజీ తనకి. సో నా మీద నమ్మకంతో పెట్టారు. సో నేను ఇప్పుడు ఆ పాముని అర్జెంటుగా చంపేసి మంచి పేరు తెచ్చుకోవాలి వాళ్ళ దగ్గర అని చెప్పి ముంగిసు ఏం చేస్తుంది, గబగబా లోపలికి రానివ్వకుండా గబగబా ఎదురెళ్ళి ఆ పాముతో పోరాడి చక్కగా దాన్ని 2 ముక్కలుగా కట్ చేసేస్తుంది. కట్ చేస్తే పాము చనిపోతే వీళ్ళకి ఈ విషయం చెప్పాలి, పాముని చంపేశాను, పిల్లడికి ఏం కాదు అని. సరే ఈ ముంగిసుకి మరి పాముని చంపింది కదా, కొరికేసింది కదా, ఇదంతా బ్లడ్ అవుద్ది, నోరంతా బ్లడ్ అయితే ఆ ఇంటి ఇలా లోపలికి వస్తుంటుంది. లోపలికి వస్తే చూస్తుంది ముంగీస చూస్తే ముంగీస మూతి నిండా మొత్తం బ్లడ్. నిన్ను కాపలా పెడితే పిల్లాడిని కొరికేస్తావా నోటితో అని చెప్పేసి కోపం వచ్చి వెనక ముందు ఆలోచించకుండా చేతిలో ఉన్న పూల సచ్చితో బలంగా కొట్టంగానే స్పాట్లో ముంగీస చచ్చిపోతే తర్వాత భర్త వస్తాడు, తెలుసుకుంటాడు విషయం, చూస్తుంది, బాధపడుతుంది. లోపలికి వెళ్తే పిల్లోడికి ఏం కాదు. ఈ పక్కన చూస్తే పాము చచ్చిపడి ఉంది 2 ముక్కలుగా. లోపలికి రానివ్వకుండా దీన్ని చంపేసి అది చెప్పడానికి ఎదురుగా చూస్తూ ఉంటే నేను వచ్చి అన్యాయంగా చంపేశాను, ఎంత ముచ్చటగా పెంచుకున్నా వెనక ముందు చూడకుండా చంపేశానని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు బాధపడతారు. సో ఇలా తొందరపాటు చాలా విషయాల్లో మనకు జరుగుతూ ఉంటుంది. ఈ తొందరపాటులో అనేకం కోల్పోతూ ఉంటాం, కావలసిన వాళ్ళని కోల్పోతుంటాం. ఈ తొందరపాటు వల్ల ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, మిత్రుత్వాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఇలాగ రకరకాలు ఎన్నో విలువైనవి కోల్పోయిన వాళ్ళు. ఇది చిన్న కథ కావచ్చు. ఈ తొందరపాటు మంచిది కాదు, దేనికైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత సమయం తీసుకోక్కర్లేదు, బట్ నిర్ణయానికి రావడానికి మాత్రం సమయం తీసుకోండి, లేకపోతే ఇలాగే జీవితాలు పాడైపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో నమస్తే అండి, మీ పేరు? పవన్ అండి. గురుగారితో మాట్లాడండి.
గురుగారు నమస్తే అండి. ఓం నమ శివాయ అండి. ఓం నమస్తే అండి. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాయండి. చెప్పండి. కొంచెం జాతకం అది ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఏ సెట్ అయితే ఒకసారి చెప్పగలరా? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 27/5. 27 మే. అవునా? చెప్పండి. 96. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. 27 మే. మే 96 96. ఏం చేస్తున్నారండి? ప్రజెంట్ ఎంటెక్ చేస్తానండి. సోమవారం పుట్టినట్టు తెలుసా మీరు? మండే. అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? వెస్ట్ గోదావరి, ఏలూరు అండి. ఏలూరు నుంచి. ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. ఇది కన్యా రాశి. అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి, విదేశాలకు వెళ్ళే అవకాశం. జాతకం మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో ఉంది. చాలా బాగుందండి. మీరు వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. 13 ముఖాలు కానీ 12 ముఖాలు కానీ 13 ముఖాలు, త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు, సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలండి. వచ్చిన తర్వాత మంచి ఫలితాలు వస్తాయని ఎవరూ చెప్పక్కర్లేదు. అంత బాగుంటుంది. మీ అవకాశాన్ని బట్టి ధరించండి. ఎలాంటి నియమాలు లేవు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువు గారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. గురుగారితో మాట్లాడండి. ఏమండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? హలో గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? బాబుది 8/11/12 అండి. నవంబర్ 8. నవంబర్ 8. సంవత్సరం అమ్మా? అమ్మ సంవత్సరం 11/11 అండి. 11 టీవీ చూడొద్దమ్మా మీరు. 2011? 2011? 2011 అండి. అమ్మా మీరు వాల్యూమ్ తగ్గించకపోతే ఏం వినిపించదు. నేను చెప్పింది మీకు వినిపించదు. 11/11 అండి. ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? 8th క్లాసా? 8th క్లాస్ అండి. ఇప్పుడు 9th వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళకి కంగారే ఉందమ్మా. జాతకం 8వ తరగతి, వాళ్ళకి చదువులు, ఆరోగ్యము. డేట్ ఆఫ్ బర్త్ ఏం అక్కర్లేదు. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఒక మామూలు రుద్రాక్షే, వచ్చిన తర్వాత ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అని చెప్పేసి, దాని గురించి ఒకసారి క్లుప్తంగా తెలియజేస్తారు. ఎస్ కర్మ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. కర్మ ఎవరిని ఎట్టి పరిస్థితిలో ఏమి వదలదు. మనం తప్పించుకున్నామని మనం అనుకున్నా అది వెంటాడుతుంటుంది. ఎప్పుడోకప్పుడు అది చేయాల్సిన పని చేసేస్తుంది. ఇప్పుడు 1983లో హైకోర్టు న్యాయమూర్తిగా మనకి ఈయన రంగనాథ్ మిశ్రా గారి పేరు అందరికీ తెలుసు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు. ఆయన రంగనాథ్ కమిషన్ కూడా ఆయన పేరు మీద, అదే రంగనాథ్ మిశ్రా, జస్టిస్ రంగనాథ్ మిశ్రా గురించి అందరికీ తెలుసు. ఆయన 91లో సుప్రీంకోర్టు జస్టిస్ అయ్యారు. 83లో ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా జాయిన్ అయిన 91లో 91, 92 2 సంవత్సరాలు ఆయన 91 సుప్రీంకోర్టు జస్టిస్గా, చీఫ్ జస్టిస్గా చేశారు. ఆ టైంలో పూరికి ఆయన వచ్చారు ఒకసారి. దేనికి వచ్చారంటే అక్కడ లా కాలేజ్ విద్యార్థులు ఏదో ఇది చేసుకుంటున్నారు, వాళ్ళు సెలబ్రేషన్స్ ఏవో చేసుకుంటున్నారు. దానికి గెస్ట్గా ఆయన రమ్మంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని లా కాలేజ్కి గెస్ట్గా వచ్చారు 91లో. గెస్ట్గా వచ్చినప్పుడు ఆ ఫంక్షను సాయంత్రం ఉంది, పగలు ఆయన ఈ రాష్ట్రానికి, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఆయన కాబట్టి చాలా కాలమైంది పూరి జగన్నాథ్ని దర్శించుకొని, పూరిలోనే కదా ఈ ఫంక్షన్ ఉంది అని చెప్పి జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి ఆయన వెళ్ళాడు. ఆలయానికి వెళ్ళి దర్శించుకొని రంగనాథ్ మిశ్రా గారు వెనక్కి వస్తున్నారు. వెనక్కి వస్తుంటే గుడిమెట్ల దగ్గర ఎవరో భిక్షగాడు కూర్చొని ఉన్నాడు. భిక్షగాడు కూర్చొని ఉండి ఈయన ముందుకు వెళ్ళిపోతుంటే
బాబు రంగనాథ్ మిశ్రా అని పిలుస్తాడు. అప్పుడు అంటే బెంగాలీలో కానీ ఒరియాలో కానీ బాబు అంటే అయ్యగారు అని, సార్ అని అర్థం. మనం ఇక్కడ సార్ అని అయ్యగారని ఇలా అంటాము. బాబు అంటారు వాళ్ళని, పెద్దవాళ్ళని బాబు, బాబుజీ అంటే గారు, సార్ అనే బాబు, ఆఫీసర్ని కూడా బాబు అంటారు. సో రంగనాథ్ మిశ్రా బాబుజీ అని పిలుస్తుంటే ఎవడు నన్ను పేరెట్టి పిలుస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి వెనక్కి వచ్చి చూస్తే ఒక భిక్షగాడు, ఎవరు నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అని అడుగుతాడు. అయ్యా నన్ను మర్చిపోయారా, సరిగ్గా చూడండి అంటే ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను అనంత చక్రవర్తి నేను ఒరిస్సాలో హైకోర్టులో నా కేసు మీరు అప్పుడు అడ్వకేట్గా ఉన్నప్పుడు నా కేసు మీరు వాదించారు. నన్ను ఆ మర్డర్ కేసు నుంచి, ఆ దోపిడీ నుంచి, అంటే ఒక బందిపోటు దొంగ, తన మీద అనేక కేసులు ఉన్నాయి, అనేక మానభంగాలు ఉన్నాయి, హత్యానేరాలు ఉన్నాయి. ఆ రోజుల్లో భారతదేశం సంచలనం ఈ కేసు. అది రంగనాథ్ మిశ్రా గారు వాదించి అతనికి శిక్ష పడలేదు. నన్ను విడుదల చేశారు మీరు. నేను హ్యాపీగా గర్వంతో ఇంటికి వస్తే 4 రోజులకే నాకు కుష్టి వ్యాధి వచ్చింది. ఇగో ఎవరు ముట్టుకోకుండా ఇలా అయిపోయాను. మొత్తం బాడీలో పార్ట్లన్నీ ఊడిపోయాయి, చేతులు కాళ్ళు ముక్కలు ముఖం కూడా రసికారుతూ భయానకంగా తయారైపోయింది. మా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను దగ్గరికి జారనివ్వలేదు, బంధువులు ఎవరు ముట్టుకోనివ్వలేదు, నన్ను అందరూ తోలనాడారు, నా ఆస్తులు నాకు ఇవ్వలేదు, నన్ను అసలు దగ్గరికి రానివ్వలేదు, ఇక్కడ అడుక్కుని తింటున్నా. తప్పించుకున్నానని నేను అనుకున్నా, కానీ ఈ భగవంతుని తప్పించుకోలేకపోయాను. అందుకనే ఆయన దగ్గర కూర్చొని ముష్టెత్తుకుంటున్నా అని చెప్తే రంగనాథ్ మిశ్రా గారు చాలా బాధపడి ఒక 100 రూపాయలు తనకి ఇచ్చి, అనంత్ దీనికి ఇచ్చి, మామూలు సాయంత్రం ఫంక్షన్లో చెప్తాడనమాట విద్యార్థులకి, మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో చేసామనుకుంటాం, శిక్ష చేసాము లేకపోతే తప్పించామనుకుంటాము. మనకున్న గైడ్లైన్స్ని ఆధారంగా చేసుకొని మన విచక్షణ జ్ఞానంతో ఏదో చేస్తాము. ఇవన్నిటినీ మించి భగవంతుడు ఉంటాడు. మనం ఏం చేసినా ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. కాబట్టి మనం తప్పించుకోలేం. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు తప్పించుకున్నావని అనుకుంటే మాత్రం భగవంతుడి పైనుంచి గమనిస్తూ ఉంటాడు. కాబట్టి కర్మ ఎవరిని విడిచిపెట్టదు. కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు స్వరూప అండి. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుగారు ఏమిటమ్మా? అబ్బాయి గురించి కనుక్కోవాలి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 12/9/2010. 2010 అమ్మా? అవునండి. వీళ్ళకి జాతక పరిస్థితి ఎందుకులే అమ్మా, ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది చదువుల కోసం, ఆరోగ్యం కోసమే కదమ్మా. పిల్లల జాతకం అప్పుడే ఏం చూపించద్దు. ఒక 8 ముఖాలు, ఇది గణపతి స్వరూపము. ఆటంకాలు లేకుండా ఉండడానికి, ఆరోగ్యానికి మంచిది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, ఈ ఒక్క రుద్రాక్ష వేయండి అమ్మ, సరిపోతుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడతాను. హలో 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 చెప్పండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అండి గురుగారితో మాట్లాడండి. ఓం నమః శివాయ అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మీరు ఎట్లున్నారు? ఫస్ట్ క్లాస్. నాకేమండి? సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2 నవంబర్ 1998 సార్. 2 నవంబర్ 1998. అవును సార్. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. ఇది దశమి, కృష్ణపక్షము, బహుళ దశమి. ఇది కన్యా రాశి. మీరు వేసుకోవడానికి ఎవరిది ఇది? నాదే సార్. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే 9 ముఖాలు కూడా మీరు వేసుకోవచ్చు. అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి. 24/7, ఎలాంటి నియమాలు లేవు. అలాని ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మురళి మేడం, నిడదవోలు మేడం. ఫోన్ చేస్తున్నా. మురళి గారు, నిడదవోలు వెస్ట్ గోదావరి కదండి? అవును మేడం. అది ఈస్ట్ గోదావరి అంటున్నారు. ఈస్ట్ గోదావరి మేడం. ఈస్ట్ గోదావరి అండి గురుగారు.
ఇప్పుడు ఈస్ట్ అయిందా? చేంజ్ అయింది మేడం. ఓ, ఇంతకుముందు వెస్ట్లో ఉండేది. రైట్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 19/8/1979 సార్. 19/8/1979 అయింది. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి, ఆదివారం అయింది. ఎంతమంది పిల్లలు? ఇది ద్వాదశి, కృష్ణపక్షం, ఒకరండి, బహుళ ద్వాదశి. ఇది సింహరాశి చూస్తున్నారా, కర్కాటక రాశి చూస్తున్నారండి? అవునండి. కాదు, సింహం చూస్తున్నారా, కర్కాటకం చూస్తున్నారా? మామూలుగా నాది ఆరుద్ర నక్షత్రం అండి. మిథున రాశి. రైట్ అండి. అంటే మార్నింగ్ పుట్టారు మీరు. ఎంతమంది పిల్లలండి? ఒక అబ్బాయి అండి, ఒక బాబు అండి. మీరేం చేస్తున్నారు? ఒకరండి. మీరేం చేస్తున్నారు? నేను జాబ్ చేస్తానండి సార్. కంఫర్ట్గా ఉందా మీ జాబు? జాబ్ చేస్తానండి. ఓ చిన్న 3 రుద్రాక్షల కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి 10 ముఖాలది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదైనా ఒక్కటి వేసిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అక్కర్లేదు. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఈ రుద్రాక్షలు దోహదపడతాయి. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. గురుగారు, మీరు ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో ఒకసారి ప్రేక్షకులకి తెలియజేస్తారు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, కానీ వారానికి ఒక రోజు ఈ సంస్థ కార్యాలయంలో, అంటే బ్రాంచుల్లో ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా రేపు గురువారం నాడు నేను తిరుపతి, చిత్తూరు జిల్లా తిరుపతి, గొప్ప క్షేత్రం. తిరుపతి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తిరుపతిలో గురువారం నాడు నేను ఉంటాను. నన్ను కలవడానికి మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఎందుకంటే నేను మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడ ఉంటాను. చాలా ఒత్తిడి ఉంటుంది. మీరు రకరకాల సెల్ ఫోన్లోంచి, రకరకాల మొబైల్లోంచి మీరు రకరకాల పేర్లు అక్కడ నమోదు చేయించకండి, ఇబ్బంది అవుతుంది. సో నాకు సమయం కాదు కావాల్సిన, సంఖ్య కాదు కావాల్సింది సమయం. మీరు సమయం ఇస్తే నేను బాగా అనలైజ్ చేయగలనని నమ్మకం నాకుంది, మీ జాతకాన్ని బాగా చూడగలనని. కాబట్టి మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్కటే చేయించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. ఒక గురువారం నాడు తప్ప శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు సపోజ్ ఇప్పుడు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది. మీరు ఇన్ఫాంట్రీ రోడ్లో ఆ సంస్థకి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడించే ఇది వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడికి వెళితే నాతో మాట్లాడిస్తారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు పొద్దున గురువారం నాడు తిరుపతిలో కలిసిన, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను. అర్థం చేసుకొని సహకరించండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అది ఒక ఊరండి, నా పేరు లక్ష్మి గారు. గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. గురుగారండి. ఓం నమ శివాయ అండి. అమ్మా చెప్పండి. గురుగారు, నమస్కారం. అబ్బాయి గురించి అడుగుదాం అనుకుంటుంది. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? అబ్బాయిది 19 మార్చి 3వ తారీఖు. ఏమిటమ్మా? ఉదయం 7:30 డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 3 అండి. 1990 అండి. 90 మార్చి 3. అవునమ్మా. ఉదయం 7:30. శనివారం ఉదయం అని తెలుసా అమ్మ, గుర్తుందా? తెలుసండి, శనివారం అండి. అదే అబ్బాయి జాబ్ డెవలప్మెంట్ గురించినండి. ఏమ్మా? అబ్బాయి జాబ్ డెవలప్మెంట్ గురించి. ఇది సప్తమి శుక్లపక్షము. మ్యారేజ్ ఎప్పుడు చేశారమ్మా? చేయలేదండి, దాని గురించి అండి. మ్యారేజ్ మరి ఆలస్యం అయింది కదమ్మా? అవునండి.
మ్యారేజ్ గురించినండి, ఉద్యోగంలో డెవలప్మెంట్ గురించి. అబ్బాయి ఏం చదువుకున్నాడమ్మా? అబ్బాయి ఇన్స్ట్రుమెంట్ ఎలక్ట్రానిక్స్ చేశాడండి. జాబ్ చేస్తున్నాడు. ఒక్క 13 ముఖాలు. ఇది త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, ఇది రూలింగ్ రుద్రాక్ష, ఇది కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరక అంటే 13. ఇది కుదరకపోతే నవముఖి 9 ముఖాలు, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. Right. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, మాట్లాడండి. హలో, గురుగారితో మాట్లాడండి. సార్ ఓం నమ శివ, ఎలా ఉన్నారు? ఓం నమ శివాయ గురుగారు. ఎలా ఉన్నారు బాగున్నారు గురుగారు. సార్? డేట్ ఆఫ్ బర్త్ గురుగారు. నాకేమండి ఫస్ట్ క్లాస్ కొంచెం గొంతు ఇబ్బంది పెడుతుంది హలో. అంతే. నాకేమండి బాగున్నాను, కొంచెం గొంతు ఇబ్బంది అంతే. చెప్పండి. మా పాప గురించి తెలుసుకోవాలి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జూలై 17th. 17th జూలై జూలై 2006. ఏమండి? 2006. 2006. సోమవారం పుట్టినట్టు తెలుసు కదండి? అవును గురుగారు. గురుగారు ఇది విధియ శుక్లపక్షము శుద్ధ విధియ. ఇది కర్కాటక రాశి. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. మనకి ఎన్ని సంపదలున్నా ఏ సంపద ఏ మేరకు మనకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. గురువుగారు, నమ్మకం ఉంటే చాలు అని అంటూ ఉంటారు కదా, అసలు నమ్మకం ఉంటే సరిపోతుందా? సాక్ష్యాలు కూడా కావాలా? దీని గురించి మీ సమాధానం. అంటే కొన్ని నమ్మకాలకి అవి ఏం అవసరం లేదమ్మా. తల్లి చెప్తుంది ఇతను నీ తండ్రి అని, నేను DNA టెస్ట్ చేసి కానీ నమ్మను అంటే కుదరదు, అక్కడ అమ్మ చెప్తోంది. కొన్ని వాటికి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. సో కొన్ని నమ్మి తీరాలి. వైద్యుడు పంచదార గోలికి ఇచ్చిన అతని మీద నమ్మకం ఉంటే అది అమృతంలా పనిచేస్తుంది. సో నమ్మకం చాలా ముఖ్యమైనది. ఒక అత్త కోడల మీద తిడుతోంది, నాకు నిద్ర మాత్రం వేసుకుంటే కానీ నాకు నిద్ర పడదని తెలిసి నిద్ర మాత్రం ఇమ్మంటే గంట నుంచి ఇబ్బంది పెడతావేంటి, నిద్ర మాత్రం ఇవ్వు, నాకు నిద్ర రావట్లేదు అంటే కోడలు కొడుకు ఇద్దరు డాక్టర్లు. కోడలు చెప్తుంది, అత్తమ్మ మీరు అలా వేసుకోకూడదు, మాటికి ఎక్కువ నిద్ర మాత్రలకు అలవాటు అవ్వకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు, మరీ ఎప్పుడైనా ఇబ్బంది పెడితే అప్పుడు చూద్దాంలేండి, ఇప్పుడు ట్రై చేయండి పడుకోవడానికి, నిద్ర అదే వస్తుంది అంటే నాకు లేదు, తెల్లారులు నిద్ర లేక నానా బాధలు పడిపోతున్నాను, చెప్తే నీకు అర్థం కాదా, నీకు నిద్ర లేకపోతే నీకు తెలుస్తుంది, డోమ్ కోపం చిరాకు వచ్చేస్తుంది. ముందు నాకు నిద్రపోవడానికి నిద్ర మాత్రం ఇవ్వు అంటే కొడుకు అప్పుడు వచ్చి, అమ్మ నేను ఇస్తాలో నీకెందుకు, నేను ఇస్తాలో నా దగ్గర ఉంది ఇగో అని చెప్పి నిద్ర మాత్రం ఇస్తే ఆ స్ట్రిప్ తీసి ఇస్తాడు. ఓ ట్యాబ్లెట్ వేసుకుంటుంది, వేసుకున్న తర్వాత పడుకుంటుంది. ఆమె పడుకున్న తర్వాత కోడలు అడుగుతుంది భర్తని అడుగుద్ది, నిద్ర మాత్రం డాక్టర్గా నువ్వు ఇవ్వచ్చా, మంచి పద్ధతేనా, మీ అమ్మని పగబట్టావా, చంపేస్తావా, అలా ఇవ్వచ్చా ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర మాత్రలు, మీ అమ్మ అంటే పగ నీకు కోపమా, ఇలా చేయొచ్చా అంటే కాదు, కసి ప్రతీకారం, మా అమ్మ మీద ప్రతీకారం అంటే ఏమైందంటే ఏమీ కాదు, ఇగో ఇది ఈ ట్యాబ్లెట్ చూడంటే అది విటమిన్ ట్యాబ్లెట్, విటమిన్ నాకు తెలుసు డాక్టరే కదా, విటమిన్ ట్యాబ్లెట్ నమ్మకంతో కొడుకు ఇచ్చాడు అని వేసుకుంటా. అయితే మీ అమ్మను మోసం చేసావా అంటే మా అమ్మను మోసం చేయాలా, పగ తీర్చుకున్న కసి, మా అమ్మ మీద పగ, చిన్నప్పటి నుంచి నన్ను రకరకాలుగా మోసం చేసింది,
అదిగో చందమామని అన్నం తినిపించేది, ఇదిగో బూచోడు వస్తున్నాడని జరిపించి అన్నం తినిపించేది. రకరకాలుగా నన్ను మోసం చేసేది మా అమ్మ. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, మా అమ్మను మోసం చేసి నిద్రపుచ్చా. సో రేపు మదర్స్ డే కదమ్మా. సో తల్లి గొప్పతనం. సో పిల్లలకి తల్లిదండ్రులకి ఎలా ఉండాలి అటాచ్మెంట్, ఆ అనుబంధం ఉంటేనే బాగుంటుంది. రైట్, నమ్మకం చాలా గొప్పది. గురుగారు ఎప్పట్లాగానే చక్కని మోటివేషన్ స్టోరీస్ చెప్తూనే కాలేజ్ కూడా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇదండి వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.